హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయా స్థలాల్లో లైవ్లో వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ సహోదరులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉపవాస ప్రార్థన రోజున దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి వాక్యాన్ని మనం విందామండి. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. చదవండి దేవుని వాక్యంలో, బైబిల్ గ్రంథంలో నుండి యోహాను రాసిన సువార్త 14 వచ్చినాయండి. చదివి వినిపించాలని మనం చేస్తున్నాను. చదవండి. చాలు. నా నామమున మీరు నన్ను ఏమడిగినాను నేను చేతును అని యేసయ్య స్వయంగా తన నోట ఈ మాట చదివిస్తూ ఉన్నారు. మనం ఏది అడిగినా యేసయ్య నామంలోనే అడగానే ప్రార్థన చేయాలి. మన ప్రతి అవసరత దేవుడికి తెలుసు. అందుకే దేవుడు ప్రార్థన చేయమని చెప్పారు. ప్రియ సహోదరులారా, ఒక క్రైస్తవుడు తనకున్న ఆయుధం ఏంటంటే ప్రార్థన. తన క్రైస్తవుడు ఆయుధాన్ని విడిచిపెట్టి పక్కన పెడితే మనకు అపజయం వస్తుంది. క్రైస్తవుడికి ఆయుధం ప్రార్థన. ఒక సైన్యుడికి ఆయుధాలు యుద్ధానికి జయించడానికి వెళ్ళడానికి ఎన్నో ఆయుధాలు ఉంటాయి. ఈటు ఉంటాయి, బల్లెం ఉంటుంది, రక్షణ హెల్మెట్ ఉంటుంది, ఎన్నో ఆయుధాలు ఉంటాయి. అన్నీ పెట్టుకుంటేనే కానీ అతడు జయించాలని పొందలేడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య మనకిచ్చినటువంటి ఆయుధం ఏంటంటే ప్రార్థన. ప్రార్థన పరిస్థితులను మారుస్తాయి. అందుకే ప్రార్థన చేయమని చెప్తున్నాడు. ఏం చెప్తున్నారండి? నా నామంలో మీరు నన్ను ఏమడిగినానో చేస్తాను. ఇఫ్ యూ ఆస్క్ మీ ఎవ్రీథింగ్ మీ బై నేమ్ ఐ విల్ డూ ఇట్. యేసయ్య చెప్తున్నాను, నన్ను అడగండి, నేను ఇస్తాను, నేను చేస్తాను అంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, మన దేవుని మాటలు విందాం, దేవుని అడుగుదాం. దేవుడు మనం అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తానన్నాడు. అడిగిన వాటికంటేను, ఊహించిన వాటికంటేను ఆయన గొప్ప కార్యాలు చేస్తారు. మన దేవుని బిడ్డలకు అడగడం నేర్చుకోవాలి, ప్రార్థించడం నేర్చుకోవాలి. ప్రార్థన పరిస్థితులు మారుస్తాయి. మన అవసరాలు ఎవరు తీర్చలేరు. వాక్యం వింటున్న నీవు ఎక్కడున్నా సరే, లైవ్లో వాక్యం వింటున్నటువంటి ఈ సహోదరులారా, మీరు ఎక్కడున్నా సరే, మీరు ఎవరైనా సరే, వాట్ ఎవర్ మేబీ, మీరు ఎవరైనా సరే, మీకు కావాల్సింది ఏంటంటే ప్రార్థన. ప్రార్థన మన పరిస్థితిని మారుస్తుంది, మన అవసరాలను తీరుస్తుంది. ఎవరో మనుషులు మనకి ఏం సహాయం చేయలేరు. ఎవరికైనా సహాయంకని వెళ్తే ఒకరి ముఖం సాటేస్తారు. ఏమండి, మనుషులు సహాయం చేయడానికి ఇష్టపడరు. ఏమండి, మాట ఇస్తారు కానీ మాట మీద నిలబడరు. చేస్తానని చెప్తారు కానీ చేయరు, ఇస్తానని చెప్తారు కానీ ఇవ్వరు. కాబట్టి మాట తప్పే మనుషుల మీద మనం ఆధారపడి మన అవసరాలను తీరక బాధపడే కంటే ఉన్న పాటను యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన దగ్గర ప్రార్థన చేస్తే ప్రార్థనకి జవాబిచ్చిన దేవుడు మనకున్నాడు. మన మనుషుల మీద ఆధారపడకూడదు, అధికారుల మీద ఆధారపడకూడదు. ఎవరి మీద ఆధారపడాలంటే యేసయ్య మీద ఆధారపడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. We depend on the God and faith. ఏమండి, విశ్వాసం మీద ఆధారపడితే దేవుడి మీద ఆధారపడినట్టే. నమ్మకంగా ప్రార్థన చేయి, విశ్వాసంగా ప్రార్థన చేయి. ప్రార్థన చేసేవాడు విశ్వాసంతో అడగాలి. అడగమని చెప్పాడని మనం అడుగుతాం కానీ విశ్వాసించవు. మన దేవుని బిడ్డల్లో ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే ప్రార్థన చేస్తారు కానీ